అపోస్తలుడైన పౌలు హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము మొదటి 4 వచనాలను మనము చదువుకున్నాము. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము మొదటి 4 వచనాలు ఆరాధనలో మన ప్రభువును జ్ఞాపకము చేసుకున్నట్టు కొరకై మనం చదువుకుందాం. వచనాలను మార్చి చదువుతాము. నేను మొదటి 2 వచనాలు చదువుతాను, మీరు 3వ వచనాన్ని అలాగే 4వ వచనాన్ని బిగ్గరగా అందరూ కలిసి ఏకీభవించి చదవాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడనైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదుము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ప్రభువు మన కొరకు ఈ భాగమును దీవించుగాక. ప్రభునందు ప్రియమైన సోదర సహోదరులారా, దేవుని కృపచేత మరొకసారి పరిశుద్ధ దేవుని సన్నిధిలో ఆత్మతోనూ సత్యముతోనూ దేవుని ఆరాధించడానికి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ మంచి సమయమును బట్టి ముందుగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఆరాధనలో ప్రభువును అత్యంత ఘనముగా ఆరాధించడానికి సిద్ధపడి చేరి వచ్చిన దేవుని ప్రజలైన మీ అందరికీ ప్రభు పేరిట మా హృదయపూర్వకంగా మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఆరాధనలో మన ప్రభువుని జ్ఞాపకం చేసుకున్నట కొరకై అపోస్తలుడైన పౌలు హెబ్రీలకు రాసినటువంటి పత్రికలోని మన ప్రభు యొక్క శ్రేష్టత్వాన్ని మనము జ్ఞాపకములోనికి తెచ్చుకుంటున్నాము. మన ఆరాధికుడు, మన పూజ్యార్హుడు, మన ఆత్మల కాపరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టత్వాన్ని, ఘనతను, అమూల్యత్వాన్ని, విశిష్టతను గంభీరంగా వివరించినటువంటి గ్రంథము హెబ్రీలకు రాసినటువంటి పత్రిక. ఈ పత్రికలో మన ఆరాధికుడైనటువంటి ప్రభువు యొక్క శ్రేష్టత్వాన్ని మనము చాలా స్పష్టంగా నేర్చుకోవచ్చు, చూడవచ్చు. కారణం ఏమిటంటే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆయన అన్నింటికంటే శ్రేష్ఠుడు అని
దేవుని లేఖనాలు చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాయి. ప్రత్యేకంగా ఆయన ప్రవక్తల కంటే శ్రేష్ఠుడుగా దేవుని వాక్యములో జ్ఞాపకం చేయబడతా ఉంది. అంత మాత్రమే కాదు, ఆయన మోషే కంటే శ్రేష్ఠుడుగా దేవుని వాక్యములో చెప్పబడతా ఉంది. ఆయన అహరోను కంటే కూడా శ్రేష్టమైన వాడు అని దేవుని లేఖనాలు స్పష్టం చేస్తూ ఉన్నాయి. అంత మాత్రమే కాదు, ఆయన ధర్మశాస్త్రము కంటే కూడా బహుశ్రేష్టమైనటువంటి వాడు అని దేవుని లేఖనాలు చాలా స్పష్టంగా మనకు వివరిస్తూ ఉన్నాయి. అంటే మనము ఆరాధించుచున్నటువంటి దేవుడు బహుశ్రేష్ఠుడు. ఆయన ధర్మశాస్త్రము కన్నా కూడా గొప్పవాడు. అన్నిటికంటే గొప్పవాడు. హీఈస్ మోర్ ప్రీషియస్. చాలా 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 విలువైనటువంటి వాడు. కాబట్టి ఆయన ఆరాధించే మనము తప్పనిసరిగా ఆయనను మనం ఎరిగిన వారమై ఉండాలి. We should have to know our Lord before worship. ఆరాధన చేసేటప్పుడు ఆయన మనం అర్థం చేసుకోవాలి. What is the greatness of our Lord? He is the greater than the prophets. Many prophets are mentioned in the Bible. దేవుని గ్రంథంలో అనేక మంది ప్రవక్తలను గురించి ప్రస్తావించబడ్డాయి. But they are not greater than our Lord. మన దేవుని కంటే గొప్పవాళ్ళు కాదు. మన దేవుడు అందరికంటే గొప్పవాడు. We come before our Lord. Why? To worship. ఎందుకు మనం ప్రభు దగ్గరకు వచ్చాము? ఎందుకు దేవుని దగ్గరకు వచ్చాము? ఎందుకు ఆయన సన్నిధిలోనికి మనం వచ్చాము అంటే ఆయన ఆరాధించడానికే, ఆయన్ని ఘనపరచడానికే. ఆయన్ని ఆరాధించడానికి వచ్చిన మనము, ఆయన్ని పూజించడానికి వచ్చిన మనము, ఆయన ఎవరో మనకు తెలియాలి. ఆయన ఎవరో తెలియకుండా మనం ఆరాధన చేయలేము. వితౌట్ నోయింగ్ గాడ్ వి కాంట్ వర్షిప్. దేవుడు ఎవరో తెలియకుండా మనం ఆరాధన చేయలేము. ఆయన ఎవరో మనకు తెలియాలి. అన్నిటికంటే గొప్పవాడు. ప్రవక్తల కంటే గొప్పవాడు, మోషే కంటే గొప్పవాడు, అహరోను కంటే గొప్పవాడు, ధర్మశాస్త్రము కంటే గొప్పవాడు. బైబిలులో ప్రస్తావించబడిన భక్తులందరికంటే కూడా ఆయన గొప్పవాడు. అందుకే ఆయన మీద మనము లక్ష్యం ఉంచాలి ఆరాధనలో. 3వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. ద బుక్ ఆఫ్ హీబ్రూస్ చాప్టర్ 3. verse 1. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకొనిన దానిని అపోస్తలుడును ప్రధాన యాజకుడునైన యేసు మీద లక్ష్యముంచుడి. ఆరాధనలో ఆయన
మీద మన లక్ష్యం ఉంచాలి. మన మనసంతా ఆయన మీద ఉండాలి. మన మనసంతా ఆయన మీద ఉండాలి. Our mind is on our Lord. We should put our mind on our Lord, especially in worship. మన మనసుని మన దేవుని మీద కేంద్రీకరించాలి. ఆరాధనలో మన మనసంతా ఆయన మీద లక్ష్యం ఉంచాలి. అంత మాత్రమే కాదు, 12వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదువుకుందాం. 12వ అధ్యాయం 3వ వచనాన్ని మనం చదువుకుందాం. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకము చేసిన తిరస్కారం అంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనడి. చాప్టర్ 12 verse 3. ఆయనను తలంచుకొనడి. ఆరాధనలో ఆయన మాత్రమే తలంపులోనికి రావాలి. మన తలంపులలో ఆయన మాత్రమే ఉండాలి. మన ఆరాధనలో ఆయన మీద మాత్రమే లక్ష్యం ఉంచాలి. అది ఆరాధన అంటే. దేవుని మీద మనసు ఉండాలి. దేవుని మీద లక్ష్యం ఉండాలి. దేవుణ్ణి తలంచాలి ఆరాధనలో. అప్పుడే ఆరాధన చాలా మూల్యంగా ఉంటుంది. అప్పుడే ఆరాధన దేవునికి ప్రీతికరంగా ఉంటుంది. చాప్టర్ 12 verse 28-29. 12వ అధ్యాయం 28-29 చదువుకున్నాను చూడండి. అందువలన మనము నిశ్చలమైన రాజ్యము పొంది దైవ కృప కలిగి ఉందుము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైనటువంటి సేవ దేవునికి ప్రశస్తమైన, విలువైన, మూల్యమైనటువంటి ఆరాధన మనం సమర్పించాలి. అప్పుడు ఆరాధన మూల్యత మనకు అర్థమవుతుంది. ఆరాధన యొక్క మూల్యత మనకు అర్థమవుతుంది. నా ప్రభుత్వ ప్రియులారా, దేవుని సన్నిధానంలో మనం ఉండగా ఆరాధనలో ఆయన మీద మన మనసు ఉంచుదాము. ఆయన మీద మన లక్ష్యం ఉంచుదాం. ఆయన శ్రేష్ఠుడు. అన్నిటికంటే గొప్పవాడు ఆయన. We should have to worship God. కాబట్టి మనం ఆయన ఆరాధన చేయాల్సిందే. ఆయన శ్రేష్ఠుడు. ఆయన శ్రేష్టమైనటువంటి వాడు, బహుశ్రేష్టమైనటువంటి వాడు ఆయన. ఆ శ్రేష్ఠుడు మన కొరకై చేసినటువంటి అమూల్యమైనటువంటి కార్యం ఏమిటంటే 12వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుకుందాం. 12వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుకుందాం రండి. లేక ఒకటి చదువుదాం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదాము. ఆయన ఎవరైనా గ్రేట్ గాడ్. ఎవరైనా సుపీరియర్ గాడ్. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము
తన ఎదుట ఉంచబడిన ఆనందము. దెర్ ఇస్, ఆయన ముందర ఆనందం ఉన్నాడు. ఆయన ముందర ఆనందం. వాట్ ఈస్ దట్ జాయ్? ఏమిటి ఆనందము? ఏమిటి ఆనందము? ఆయన ఎదుట ఉంచబడిన ఆనందం ఏమిటి? తెస్సలోనికి వ్రాయబడిన మొదటి పత్రిక చూడండి. ద బుక్ ఆఫ్ తెస్సలోనికల్ చాప్టర్ 2. తెస్సలోనికి వ్రాయబడిన మొదటి పత్రిక 2వ అధ్యాయం verse 19 and 20. verse 19-20. First Thessalonians chapter 2 verse 19-20. verse 19-20. verse 19 and 20. ఏలయనగా మా నిరీక్షణ అయినను ఆనందమైనను అతిశయ కిరీటమైనను ఏది? మా ఆనందం ఏది? వాట్ ఈజ్ జాయ్? మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రాకడ సమయమున ఆయన ఎదుట మీరే కదా. Paul said to the Thessalonians, you are the joy for the Lord. మీరే ఆయన ఆనందం, మీరే మా ఆనందం. ప్రభునందు ప్రియులారా, ఆయన ఎదుట ఉంచబడిన ఆనందం ఏంటంటే మనమే. We are the joy for the Lord. మనము ఆయన ఆనందమై ఉన్నాము. మనము ఆయన యొక్క ఆనందమై ఉన్నాము. తన ఎదుట ఉంచబడిన ఆనందం అంటే మనమే. ఆయన ఎదుట ఆనందం మనమే. ఆయన ఎదుట సంతోషం మనమే. ఆయన మనలను ఆనందపరచుట కొరకై చెప్పండి, ఏం చేశాడు ఆయన? 12వ అధ్యాయంలో తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టాడు. సిలువను సహించాడు. He went to the cross to sacrifice his life for the sinners. పాపుల కొరకై ఆయన తన ప్రాణం ఇవ్వడానికి అవమానమును కూడా నిర్లక్ష్య పెట్టాడు. నా ప్రియ తల్లి, బాబు వింటున్నావా? ఆరాధనలో ఆయన అమూల్యత ఏమిటో నీకు అర్థమవుతుందా? ఆరాధనలో ఆయన విశిష్టత ఏమిటో నీకు అర్థమవుతుందా? ఆరాధనలో మన దేవుని యొక్క గొప్పతనం ఏమిటో నీకు అర్థమవుతుందా? అవమానమును నిర్లక్ష్య పెట్టాడు. సిలువను సహించాడు. ఓర్చుకున్నాడు. Our Lord crucified on the cross. ఆయన ఓర్పు ఎంత గొప్పది! ఆయన సహనం ఎంత గొప్పది! కాబట్టి ఆయన శ్రేష్టమైన దేవుడు. అందరికంటే శ్రేష్ఠుడు ఆయన.
ఆయన ఓర్చుకున్నాడు, ఆయన ఓర్చుకున్నాడు. గ్రేట్ గాడ్, గ్రేట్ గాడ్. ఎంత గొప్ప దేవుడైనా, ఎంత విలువైన దేవుడైనా. శ్రేష్ఠుడైన ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై మనందరి కొరకు తన్ను తాను అర్పణముగాను బలిగాను సమర్పించుకున్నాడు తన జీవితాన్ని. కలువరిలో పడిన వేదనను ఆయన ఓర్చుకున్నాడు, ఆయన ఓర్చుకున్నాడు, ఆయన ఓర్చుకున్నాడు. తన బాధంతటిని ఓర్చుకున్నాడు, తన వేదనంతటిని ఓర్చుకున్నాడు, అవమానాన్నంతటిని ఓర్చుకున్నాడు. He died on the cross. కలువరిలో ఆయన మరణించాడు, కలువరిలో ఆయన మరణించాడు. వై 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 అవర్ లార్డ్ డైడ్ ఆన్ ద క్రాస్? చెప్పండి, టెల్ మీ, వై లార్డ్ జీసస్ క్రైస్ట్ డైడ్ ఆన్ ద క్రాస్? ఫర్ ద సేక్ ఆఫ్ ద సిన్నర్స్, ఫర్ ది సేక్ ఆఫ్ ద సిన్నర్స్. పాపాత్ములమైన మన కొరకై ఆయన తన అమూల్యమైన ప్రాణమును ధారపోశాడు, ధారపోశాడు. ఎందుకంటే ఆయన ఎదుట ఉంచబడిన ఆనందం, ఆయన ఎదుట ఉంచబడిన ఆనందం, నీవు నేను పాపముల నుండి విమోచించబడుట, నీవు నేను పాపముల నుండి విమోచన పొందుట, మనందరి కొరకై ఆయన తన ప్రాణాన్ని ధారపోశాడు. మనమే ఆయన ఆనందం, మనమే ఆయన సంతోషం, మనమే ఆయనకు ఆనందాన్ని ఇచ్చేది, సంతోషాన్ని ఇచ్చేది. అందుకే మనందరి కొరకై ఆయన తన అమూల్యమైన ప్రాణాన్ని ధారపోశాడు. మోషే కంటే శ్రేష్ఠుడు, ప్రవక్తల కంటే శ్రేష్ఠుడు, అహరోను కంటే శ్రేష్ఠుడు, ధర్మశాస్త్రము కంటే శ్రేష్ఠుడు, భక్తులందరికంటే శ్రేష్ఠుడు. తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టాడు, సిలువను సహించాడు, తిరస్కారం అంతటిని ఓర్చుకున్నాడు, తన్ను తాను బలిగా అర్పణగా అర్పించుకున్నాడు. మనందరి పాప విమోచన కొరకై చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు, అంగీకరించిన నిన్ను నన్ను రక్షించాడు. ఆయన ఎదుట నీవు నేను ఆయనను ఆరాధించేవారుగా కూర్చుండబెట్టాడు. ఇంత ఘనమైనటువంటి దేవుణ్ణి ఎలా ఆరాధించాలి, ఎలా పూజించాలి, ఎలా సేవించాలి? ఆలోచన చేయండి, ఎలా సేవించాలి? ఒకటి, ప్రియ ప్రభువుని ఆత్మతోనూ సత్యముతోనూ మనఃపూర్వకంగా హృదయపూర్వకంగా ఆరాధించి ఆత్మతోనూ సత్యముతోనూ మన జిహ్వా ఫలములు సమర్పిద్దాం. దేవుడి మాటలు మన కొరకై దీవించునుగాక.